హలో ఎవ్రీవన్, వర్డ్స్ ఆఫ్ ద డేకి స్వాగతం. ఇవాల్టి వర్డ్స్ ఆఫ్ ద డేలో మే అనేటువంటి మోడల్ ఆక్సిలరీ గురించి నేర్చుకుందాం. మే, మైట్ అనేటువంటి వాటిని పాసిబిలిటీ లేదా ప్రాబబిలిటీ అనేటువంటి వాటిని వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తారనమాట. ఇవి మోడల్ ఆక్సిలరీస్. సో ఈ రెండింటినీ కూడా పాసిబిలిటీ లేదా ప్రాబబిలిటీ అంటే జరగవచ్చు, ఇట్ మే రెయిన్ అలాంటి ఎగ్జాంపుల్స్ వాడడానికి ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేస్తామన్నమాట. సో అనుమతిని కోరడానికి కూడా ఉపయోగపడతాయి, లేదంటే అనుమతిని ఇవ్వడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో ముందుగా చెప్పుకున్నట్టుగానే ఈ మోడల్ ఆక్సిలరీస్ అనేటువంటి వాటిని ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒకటే ఫామ్ని వాడతారు. అందుకనే ఐ మే, వి మే, యూ మే, దే మే, హీ మే, షీ మే, ఇట్ మే, అంకిత మే, కర్షక్ మే, యానిమల్, బర్డ్, థింగ్, ఎనీథింగ్ యూ కెన్ యూజ్ విత్ ఎనీ సబ్జెక్ట్. మే అనేటువంటి దాన్ని ఏ సబ్జెక్ట్తోనైనా సరే యూజ్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మే కమ్ లేట్, నేను ఆలస్యంగా రావచ్చు. యూ మే గో నవ్, ఇది పర్మిషన్ ఇవ్వడం అనమాట, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. దే మే హెల్ప్ అస్, ఊహించడం అనమాట, వాళ్ళు మాకు సహాయం చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడం. వీ మే గో టు ఢిల్లీ, పాసిబిలిటీ, మేము ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. హీ మే ఈట్ దట్ స్వీట్, ఆ స్వీట్ నీకు నచ్చకపోవచ్చు కానీ అతడు తినేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒకవేళ నాట్ అంటే నోతో చెప్పేటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. షీ మే నాట్ డ్రింక్ దాట్, ఆమె అది తాగకపోవచ్చు. రవి మే నాట్ నో దిస్, ఈ యొక్క విషయం రవికి తెలియకపోవచ్చు. దే మే నాట్ స్పీక్ అబౌట్ ది ఇష్యూ, వారు ఈ యొక్క విషయం గురించి మాట్లాడకపోవచ్చు. వి మే నాట్ బై దట్ కార్, మేము ఆ కార్ని కొనలేకపోవచ్చు. సునీత మే నాట్ డాన్స్, సునీత డాన్స్ చేయకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రాబబిలిటీ, పాసిబిలిటీ, అలాగే పర్మిషన్ ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఈ యొక్క మే అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. ఇక మేతో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం అనమాట. మే ఐ కమ్ ఇన్, అందరూ ఉపయోగించితే మెకమెన్ సార్ అంటూ ఉంటారు స్కూల్లో. సో అది మెకమెన్ సార్ కాదు, అది మే ఐ కమ్ ఇన్. ఓకేనా, రావచ్చా. మే ఐ డూ యువర్ హోంవర్క్, నేను నీ హోంవర్క్ చేయొచ్చా. మే ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయొచ్చా. మే ఐ ఆన్సర్ దిస్ కాల్, నేను ఈ యొక్క కాల్ ఆన్సర్ చేయొచ్చా. మే ఐ గో నవ్, నేను ఇప్పుడు వెళ్ళొచ్చా. యూ మే గో నవ్, మీరు వెళ్ళొచ్చు. యూ మే కమ్ ఇన్, మీరు రావచ్చు. యూ మే హెల్ప్ మీ, మీరు నాకు సహాయం చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేసుకుని, నేను చెప్పినటువంటివి కొన్ని సెంటెన్స్లే, కాకపోతే మీరు ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేసుకుని చక్కగా అనేకమైన సెంటెన్స్లని తయారు చేసుకోవచ్చు. ఈ సెంటెన్స్లని మీ డైలీ యూసేజ్లో ఉపయోగించండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.